నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో రౌడీ షీటర్ పాల్గొనడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వెంట రౌడీ షీటర్ బంకా శివ ఉండి కరపత్రాలను పంచడంపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వెల్లంపల్లి వెంట ఉన్న ముఖ్య అనుచరుడు ఓ మహిళను అసభ్యకరంగా దూషించి కొట్టడానికి ప్రయత్నించాడు. దీంతో ఎమ్మెల్యే పట్ల స్థానికులు మండిపడుతున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చిన్న ముషిడివాడలోని కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని 22A నుంచి తొలగించేందుకు కలెక్టర్ ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఆరోపించారు. అసైన్ భూమిని నిషేధిత భూముల జాబితా 22A నుంచి తొలగించేందుకు జిల్లా యంత్రాంగం యత్నిస్తుందన్నారు. జాబితా నుంచి తొలగించి అధికార పార్టీ పెద్దలకు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ వారంలోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ భూమి పరాధీనుల పాలవుతోందని గతంలో వైసీపీ కార్పొరేటర్ కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు గుర్తు చేశారు. మంత్రి వైసీపీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 122/3 2.5 సెంట్లు రేపో మాపో మళ్ళీ అది ఆర్డర్ వస్తుందని తెలుస్తూ ఉంది. అది యాక్చువల్గా అసైన్మెంట్ అంటున్నారు. ఆ రోజుల్లో అది క్యాన్సిల్ చేశారు. ఈ 122/Bలో చాలా కాలం నడుస్తూ ఉంది. ఇది అసైన్మెంట్ వేరే వాళ్ళకి అమ్మడం, ఆ అమ్మిన వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడం, ఇవన్నీ తెలిసి 14 సంవత్సరాల కిందట ఒక అమ్మ తాకిల్దార్ దాన్ని క్యాన్సిల్ చేసి ఇది వీళ్ళది కాదు ప్రభుత్వాన్ని, ఇది గెద్దబాబు, ఇది గయాలి అని చెప్పి జీవీఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసి 14 సంవత్సరాలు అయింది. దానికి ఇప్పుడు కాళ్ళు వచ్చేయండి. ఇప్పుడు కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారంటున్నారు. మరి కలెక్టర్ గారు కళ్ళుండి చూస్తున్నారా? సంతకాలు ఎలా పెడుతున్నారు కలెక్టరు? పైన చూస్తున్నారా లేదా కలెక్టరు? నాకు డౌట్ వస్తూ ఉంది. నేను దీని మీద కలెక్టర్ గారికి వివరణ అడుగుతున్నాను.